గారు వచ్చి వారు సాక్ష్యాన్ని మరి ఈ విధంగా ఈ నెలలో సహవాసం మా దగ్గర ఏర్పాటు చేసినందుకు దైవజనులు దివాకరయ్య గారికి మరి ప్రత్యేకమైన వందనాలు తెలుస్తున్నాను. మరి ఎంతో ప్రేమతో మా మధ్యకి వచ్చినటువంటి మీ అందరూ కూడా వందనాలండి. మరి మేము 3 చోట్ల పరిచయం చేస్తున్నాం. ఇక్కడ అవనపేటలో రామవరంలో. మరి మా పిల్లలు ఒకడేమో 8th క్లాస్కి ఒక 9th క్లాస్కి వచ్చాడండి. మరి మా కొరకు మా కుటుంబం కొరకు మా అమ్మగారు కొంచెం బలహీనంగా ఉన్నారు. అమ్మగారి కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మరి ఈ సమయంలో వచ్చి మీ అందరికీ వందనాలు. మరి అన్నయ్య గారు కూడా మా వచ్చి ఉన్నారు, వారికి వందనాలు చెల్లిస్తున్నాం. మీరందరూ మా కొరకు మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ఆత్మదేవుడా నీ ఘనమైన కార్యములు సర్వలను జరిగించండి ప్రభువా. అంశములు నా తండ్రి ప్రభు ప్రార్థన అవసరతలు తెలియజేసి ఉన్నారు ప్రభు. అయా మేమందరూ కూడా ప్రార్థించి ఉన్నాము తండ్రి. ఇప్పుడు నేను ఆరాధించి ఉండగా వారి పరిచయం వారి కుటుంబాలు లేదు అద్భుతములు జరుగుతున్నారని వందనాలు రండి. పరిశుద్ధాత్మదేవుడా ఈ సభలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దైవజనుడు ప్రభువా ఆయన నీ ఆత్మ చేత అభిషేకించండి ప్రభువా. గొప్ప దైవజనుడు ప్రభువా యేసుని ఆత్మను దిగదానివ్వండి ప్రభువా. యేసయ్యా బలమైన కార్యములు పరిచయంలో సేవకుల ద్వారా జరిగించండి ప్రభువా. దేవానికి వందనాలు వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. అయా నీ ఆత్మ లేకపోతే మేము నిలబడలేము ప్రభువా. నీ ఆత్మ లేకపోతే నీ ఆత్మ కార్యములు మేము జరిగించలేము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తములే కడగబడినందునా యేసయ్యా నీ రక్తములే కడగబడినందునా
ఇర్మియా గ్రంథం మొదటి అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనంలో ప్రత్యక్షమై నాకు సెలవిచ్చాను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నియమించింది. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడటకు నాకు శక్తి చాలదని అనగా మనందరం కూడా దేవుడి చేత పిలవబడినటువంటి వారు. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంట? తల్లి గర్భంలో వేయబడక ముందే. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు? కాబట్టి జన్మలలో ఆయన కీర్తిని ప్రకటించడానికి, స్వార్థ ప్రకటించడానికి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఇర్మియా అంటాడు, నేను బాలుడిని అని అంటున్నాడు. అయ్యో నేను చెప్పలేను, నా వల్ల కాదు అంటున్నాడు. నా శక్తి సరిపోదంటే నువ్వు బాలుడు అనవద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళు, ఏం చెప్పమంటే అది చెప్పాను. దేవుని స్తోత్రం కలిగిన పాస్టర్ గారు మెసేజ్ రాసుకున్నాడంట. మెసేజ్ రాసుకుని రేపు చర్చిలో చెప్పడానికి మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాడంట. చూసుకుంటామంటే త్రాగుబోతులు పరలోక రాజ్యం వెళ్ళని ఒక పాయింట్ రాసుకున్నాడు. అందులో సంఘ పెద్ద మందు కొడతాడంట, దశలు బాగా ఎత్తాడు. అమ్మో ఈ మాట చెప్తే సంఘ పెద్ద మానేస్తాడు అని పాయింట్ కొట్టాడు. అంటే అధ్యక్షుడు వాడు నిర్ధారహితుడు, ఏకపత్ని పురుషుడై ఉండాలి అన్నది కదా, అది కూడా రాసుకున్నాడంట. ఇంకో సంఘానికి ఇద్దరు ఉన్నారంట. అవి బాబు ఈ పాయింట్ చెప్తే అర్థం మానేస్తాను, అది కొట్టేశారు. ఇంకేం చెప్తాడు? పెట్టగా రక్షించబడవు. ఆ నిమిషం బాగానే ఉంటుంది, అరగంట బాగానే ఉంటుంది ఆరాధన, పథకాలు వెళ్ళిపోతారు కానీ ఆత్మ ఫలాలేమి కనిపించవు. ఇర్మియా మొదటి అధ్యాయము 17వ వచనంలో, కాబట్టి నీవు నడుం కట్టుకుని నిలబడి నీకు ఆజ్ఞాపించిందంతా వారికి భయపడకో, లేదా వారికి వల్ల నీకు భయపడదు. నువ్వు నడుం కట్టుకో. దయచేసి ఏం చేయాలి? నడుం కట్టుకో. స్వార్థ, అయ్యో స్వార్థ ప్రకటించకపోతే నాకు శ్రమ. స్వార్థ ప్రకటించాలి. నేను దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఇద్దరికి వెళ్ళి ప్రార్థన చేసి ఈరోజు ఇద్దరు స్వార్థ చేశానండి. ఎంతమంది చేశారంట? ఇద్దరికి స్వార్థ చేశాను. ఎవరింటికి వెళ్ళాడు? దేవుడు నమ్ముకున్న వాళ్ళ ఇంటికి. ఆ స్వార్థ అవుతుంది, విజిటింగ్ అవుతుంది, విజిటింగ్ అవుతుంది. కాబట్టి మనం స్వార్థ ప్రకటించాలి. ఒకరికైనా ఇద్దరికైనా ముగ్గురికైనా స్వార్థని ప్రకటించాలి. ఈ స్వార్థ ప్రకటించకపోతే దేవుళ్ళు ఎక్కడుంటాయి? ప్రజల గురించి ప్రార్థన చేయాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయంలో మనం నెమ్మదిగా సుఖంగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. రాజుల కొరకు, అధికారి కొరకు ప్రార్థనలో, యాచనలో కృతజ్ఞతాస్తుతులు మనం చేయాలి. ఇది మంచిది. మన దేవుని దృష్టికి, రక్షకుడి దృష్టికి చాలా మంచిది అన్నాడు. దేవుని స్తోత్రం. అధికారుల గురించి కూడా మనం ప్రార్థన చేయాలి, నాయకుల గురించి కూడా ప్రార్థన చేయాలి. ఇది లక్ష్యం. మంచి సుస్థిరమైన ప్రభుత్వాన్ని మాకు ప్రభావం. అది మంచి స్నేహితులు మంచిగా దేవులో జతపరచబడ్డాం.
ఫస్ట్ నుంచి మేము చాలా దోస్తులు ఉండేవాడు. మధ్యలో కొంచెం దూరం ఆయన పనులు ఎక్కువైపోయి నాకు పనులు ఎక్కువ ఇలా ఎదురు కూర్చొని మాట్లాడుకునేవాడు. ప్రతి మీటింగ్కి మేము ఇద్దరం లేకుండా చేసుకోవడం సమయానుకూలంగా మరి స్టోర్ పరిస్థితికి ఏ ఒక్క మీటింగ్ కూడా మిస్ అయ్యేవాళ్ళు కాదు. అంతేకాదు వాడు ఇవన్నీ ఎలా చేస్తున్నారు దివాకర్ గారు దేవుని మహాత్మ బట్టి ఏంటంటే మనం ఈ ముందు కూడా వచ్చి దయచేసిన కూడా ఏంటంటే ఏం చూసినా ప్రార్థన అయిపోతున్నా అంటాడు. మాకు అర్థం అవుతలేదు దెబ్బలేదు కూర్చుంటాడు దెబ్బలేదు దయచేసి చూడాలనుకుంటుంది. ఇదే మాట్లాడుతుంది ఏం అర్థం అవుతలేదంటే ఇలా ఆపించేద్దామని కొడుదలు పెట్టారు. ఎక్కడ పెట్టాము సట్లవాడ మాడిపిల్లికి ఇంకా 17 కిలోమీటర్ అక్కడ పెట్టాం. మొత్తం 10 మంది వేసి ఒక వ్యాన్ చేసాం. బయలుదేరి మాట పట్టుకొని ఎక్కేసారు. ఎక్కేస్తే వర్షమే వర్షం కానీ మాకు బయలుదేరితే ఆపమని అలవాట్లేదు. సరిగ్గా మాడిపిల్లి అల్పంలోకి వెళ్ళిన తర్వాత 3 అయిపోయింది. అక్కడ పోత 3 కొంచెం ఎదురుకి వెళ్ళాం. ఎదురు కూడా అడ్డుపడిపోయింది. ఏంటి చూసుకుని అడుగులోంచి కర్రలు వేసుకుని ఏ టీము మా టీము మొత్తం బురదంతో వర్షం ఊరుమని మొత్తం మీద సట్లబాటు వెళ్ళడానికి 3:30 అయింది. ఏ బురదలో అయితే పోయినామో అదే బురద పండు తెప్పిస్తున్నాము. సూపర్ క్లీన్ అయిపోయాము. ఒక్క మార్క్ కూడా లేదు. తెల్ల మనం పెట్టుకొని భోజనం తెలియదు. సాయంత్రం వచ్చిన సంతాలాగా ఉంటే ఎత్తైన పండుగ వెళ్ళిపోయాము అందరూ కలిసి. అక్కడ ఈ డిపోలకి ఒక వర్క్ నుంచి డిపో చెప్పి అక్కడ భోజనం అప్పుడు గుర్తు చదివాం. ఇంకా అంతవరకు ముసుగులు వేసుకుని విన్నాకపోనా తడుస్తే కొంత అయిపోతేనే ఆ సేవ చేస్తాం. ఆ టీము గమనించండి. సువార్త అంటే చెప్పారు కదా, సువార్త అంటే ఇంటికి వెళ్ళి దర్శనం చేసి ఇద్దరు సువార్త చెప్పారు కాదు. సువార్త అన్నం చూడు బాబా అలాగే అనుభవం చూస్తారు. అలాగే మారేడుమిల్లికి 17 కిలోమీటర్ల అవతల ఎత్తైన కొండ. ఎత్తెత్తంటే దాదాపుగా ఒక 20 తాళ్ళు ఎత్తైన కొండ. దానికి ఇలాగ వేరే వ్యక్తులు తిప్పుకుని వెళ్ళాము. అంతకుముందు 2 సార్లు వెళ్ళాము. మరి ప్రసాద్ బాలేదు చూసారు స్వయంగా. మంటల నుంచి మేఘాల్లో వచ్చేది వర్షం తారలుగా. ఎందుకంటే దేవుడు అనుభవం చేసిన వాళ్ళకి అనుభవం వస్తుంది. ఏంటంటే అక్కడేం పెడతారు ఇక్కడేం పెడతారు. అక్కడ సిగ్నల్ రోజు తిన్నా కదా పంటకు పోతారు సెలెక్ట్ చేసుకున్నారు. అలాగే డబ్బులు అక్కడ ఎంత 200 అక్కడ 500 పోతారు. సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించేవాడు గాను నీవే దేవుడికి కనపరుచుకున్నటకు అదే సరిగా సరిగా కనపడుతుంటారా. అవును ఎస్ దేవకార్యంతో వాక్యం మార్పు పశుపాలతో వాక్యం మార్పు జసప్రజ్ఞతో వాక్యం మార్పు మా మీద కష్టంగా వాక్యం మార్చేస్తాం. మా మీద ఉపమానం చెప్పేస్తాం. నాయకులను కూడా ఎలా మా మీద పరిచేసి ఇలాంటి పని చేస్తే అలాంటి పని చేయగలిగితే నీతి చెప్పారు. తప్పు నీది మా మీద చెప్తాం. అందుకని సత్యవాక్యాన్ని సరిగా అంటే ఉన్నట్టుగా ప్రకటించిన ఆయన మిగిలిన నేను చూసుకుంటాను. కానీ చాలా చక్కటి అనుభవంతో ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇంకా అక్కడ అంటే ఇంకా చూడాలి కింద వచ్చిన
పరిశుద్ధుడైన తండ్రి, జీవగల యేసు ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. యునైటెడ్ పాస్టర్ ఫెలోషిప్ నేను పీటర్ గారి చర్చిలో జరగడానికి మీరు సహాయం చేశారు. ఘనంగా నేను ఈ కూటాన్ని జరిపించినందుకు వందనాలు. కూడి వచ్చిన సేవకులను దీవించి మీరు ఆశీర్వదించండి. దేవాకర్ గారు వారి బృందాన్ని, కూడి వచ్చిన సేవకులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. భయంకరమైన ఎండ ఏడుపు నుంచి కాపాడి వారి కుటుంబాలను, బిడ్డల్ని కాపాడి మీ సేవ పరిచయలు మీరు వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కూటమి ఏర్పాటు చేసిన పీటర్ గారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచయాన్ని ప్రభావం దీవించండి. మరి ఎవరైతే సహకరించారో వారికి 100 రెట్లు ప్రతిఫలం దయచండి, ఆశీర్వాదం దీవెన దయచండి. నా పేట గుప్పించండి, ఇంతే ఫలం పోగొట్టుకోవడానికి సెలవిచ్చారు. కాబట్టి మీరు గొప్ప ఫలము, ఆశీర్వాదం దీవెన ఇవ్వమని సేవకులందరినీ దీవించి ఆశీస్సులు దయచమని నాజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుడి ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆధునికత పరిశుద్ధాత్మ సహాయము దైవ దీవెన కూడా మీ అందరికీ తోడే నడిపించుగాక. ఆమేన్.